నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి. నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు బతుకునిస్తే మానేశ్రీ కాంచీరామ్ నీకు జీవితాన్ని ఇచ్చినాడు, గుర్తుపెట్టుకో. కాంచీరామ్ కాళ్ళ దగ్గర పడి నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకున్నావు. పివి నరసింహారావుని, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళందరినీ కూడా కాంచీరామ్తో నాకు స్నేహం ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించుకొని వాళ్ళతో నువ్వు ఈరోజు ఎంపీ టికెట్ తెచ్చుకొని మినిస్టర్ అయినావు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుని అయినావు. గుర్తుపెట్టుకో చింతామోహన్, దీన్ని చేతకాంతరంగా మాత్రం తీసుకోవద్దు. 24 గంటల సమయంలో 24 గంటలు గడిచే లోపు నువ్వు ఈ బహుజన జాతికి, బాబాసాహెబ్ అంబేద్కర్కి, అదేవిధంగా కాంచీరామ్కి నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నా, బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం, కాంచీరామ్ ఆలోచన విధానంలో మేము ఎక్కడ కూడా దాడులకు ప్రోత్సహించే ప్రసక్తి లేదు. దాడిని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశం మాది కాదు. కానీ నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోతే నువ్వు మాత్రం వాటికి సిద్ధపడు. నువ్వు సిద్ధపడే తిరగాల్సిందిగా నేను చెప్తా ఉన్నా. ఈరోజు బహుజన జాతికంతా కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా, నిన్ను నానా బూతులు తిట్టగలం, నీ పైన దాడి చేయగలం, నిన్ను నేనేమైనా చేయగలం. మంచి ఆత్మీయ ఆయన నాకు 1974 నుంచి బాగా పరిచయం. మరి మొన్న విజయవాడలో స్లిప్ ఆఫ్ ఎ టంగ్ ఆయన గురించి ఏకవచనంలో మాట్లాడడం జరిగింది. ఐఎమ్ రియలీ సారీ. ఆయన చాలా గొప్ప నిస్వార్థపరులు. మొన్ననే వాళ్ళ కుటుంబాన్ని పోయి పంజాబ్లో చూసి వచ్చాను నేను. నాకు అటువంటి నాయకులు భారతదేశంలో అరుదు. మరి నిన్న ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా విన్నాను. మరి ఐ ఫీల్ సారీ, సాడ్. ఐ ఫీల్ సాడ్. థ్యాంక్ యూ.